ఏలయనగా అని అన్నాడు కదా. అంటే ఎందుకు ఆ పదాన్ని వాడాడంటే యేసుక్రీస్తు ఆది సంభూతుడు, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు అని చెప్పి దాన్ని అలా వదిలేయలేదు. అలా వదిలేస్తే మనకు పూర్తిగా అర్థం కాదు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఎట్లాగా, ఎలాగనగా, ఏలయనగా ఆయన సృష్టికర్త. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఏలాగనగా, ఏలయనగా ఆయన సృష్టికర్త. కాబట్టి ఆది సంభూతుడు అన్నప్పుడు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆయన సృష్టికర్త అంటే అన్నిటిగా ముందుగా ఉన్నవాడు. కొన్నిసార్లు పిల్లలు తెలియక ఏమడుగుతారంటే, మరి అన్నిటినీ దేవుడు చేశాడు, మరి దేవుణ్ణి ఎవరు చేశారు అని అడుగుతారు. దేవుణ్ణి ఎవరన్నా చేస్తే ఆయన దేవుడు అవుతాడా? చేసిన వాళ్ళు దేవుడు అవుతారు. చేయబడ్డ వాళ్ళు ఎవరైనా దేవుడు అవుతారా? దేవుణ్ణి ఎవరు చేశారు అంటే మన బైబిల్లో చూస్తాం. మోషే అడుగుతా, నీ పేరేంటి అంటే నేను ఉన్నవాడను, నేను ఉన్నవాడను. ఆయన ఉన్నాడంతే, ఆయన ఎవరూ చేయరు. ఆయన అన్నిటినీ చేసినవాడు, ఆయన ఉన్నవాడు. ఆది సంభూతుడు అంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనకు ముందు ఎవరూ లేరు. ఆయన సృష్టికర్త, ఆయనే సమస్తాన్ని చేసినవాడు అనే భావాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక ఆయన సృష్టికర్త అన్నప్పుడు 16వ వచనంలో చక్కటి మాటలు వాడాడు పౌలు. ఏమన్నాడంటే, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన అని వీటిని వివరించాడు. సరే, ఇక్కడ 3 మాటలు చెప్పాడు. సర్వమును ఆయన యందు సృజింపబడింది, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజించబడి. 3 పదాలు ఉన్నాయి కదా. ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి సమస్తం కూడా సృష్టించబడింది. ఆయన అన్నప్పుడు యేసు ప్రభు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు నందు సృష్టి కలిగింది, యేసుక్రీస్తు ద్వారా సృష్టి కలిగింది, యేసుక్రీస్తును బట్టి ఈ సృష్టి అంతా కూడా ఏర్పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్లో రోమాపత్రిక 11వ అధ్యాయం, ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన వలన అనేటువంటి పదాలు మనం చూస్తే రోమాపత్రిక 11వ అధ్యాయము 36వ వచనములో పౌలు ఇలా రాశాడు, ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును. చూసారా, ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. ఎంత చక్కటి మాట ఇది.